వెల్కమ్ టు మై ఛానల్ ఉమాదేవి. ఈరోజు మనము ఒక ప్రాబ్లం చేద్దామండి. లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఆర్ 8 సెంటీమీటర్స్ అండ్ 6 సెంటీమీటర్స్. లెంత్ వచ్చేసి 8 సెంటీమీటర్స్ ఇచ్చారు, బ్రెడ్త్ వచ్చేసి 6 సెంటీమీటర్స్ ఇచ్చారు. అయితే రెక్టాంగిల్ ఈజ్ కట్ can on its 4 vertices such that the resulting figure is a regular octagon. What is the side of the octagon ఇచ్చారు. మనకంట రెక్టాంగిల్ ఇచ్చారు. రెక్టాంగిల్ని మనం కట్ చేస్తే 4 సైడ్ని మనం కట్ చేస్తే ఏం ఏర్పడింది? ఆక్టాగాన్ అని ఏర్పడింది. ఆక్టాగాన్ అంటే 8 సైడ్స్ ఆర్ ఈక్వల్ ఉంటుంది, 135 degrees ఉంటుందండి. ఇవన్నీ ఈక్వల్గా ఉంటాయి, అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఈ రెక్టాంగిల్ని కట్ చేయాలంటే ఫస్ట్ ఇది ఏం ఏర్పడుతుంది? నా ఫోర్ సైడ్లు ఏం ఏర్పడ్డాయి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఏర్పడ్డాయి. ఇది హైపోటెన్యూజ్ అవుతుంది, ఈ రెండు సైడ్స్ అవుతాయి. ఇవి తీసేస్తే మనకి ఏం ఏర్పడుతుంది? ఆక్టాగనల్ ఏర్పడుతుంది. అయితే దీన్ని మనం చేయాలంటే ఆక్టాగనల్ సైడ్ కనుక్కోవాలంటే యాక్చువల్గా దీని ఏ స్క్వేర్ అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 సైడ్స్ ఎలా ఉంటాయి? L-A/2 హోల్ స్క్వేర్ ప్లస్ B-A/2 హోల్ స్క్వేర్. ఈ ఫామ్లో చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. 8, 6 వచ్చి ట్రిగ్నామెట్రిక్ పైథాగరస్ ట్రిప్లెట్స్ కదా, 8, 6, 10 ఇలా చూసుకోవాలి. అయితే ఇదంతా మనకి చేయాలి అంటే మరి మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇది చదవడానికి ఎంత టైం పట్టాలి, మళ్ళీ ఇది అర్థం చేసుకోవడానికి ఎంత టైం పట్టాలి, మరి మిగతా ఎన్ని క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయాలి? సో నేను ఏం చేశానంటే 8, 6 అనేవి ఈవెన్ నెంబర్స్, డిఫరెన్స్ వచ్చి 2 ఉంది. ఇలా ఉన్నప్పుడు మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఎలా చేస్తామో సేమ్ ఇలాగే వస్తుంది. మనం కనుక్కోవాల్సిన సైడ్ కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ L² ప్లస్ B² -1 - L+B/2 ఇది వేసి 2-3 వేసి చేశానండి. ఈవెన్ నెంబర్స్ డిఫరెన్స్ 2 ఉన్నప్పుడు సేమ్ దీనికి వచ్చిన వాల్యూ సేమ్ వాల్యూసే వచ్చినాయి. L² అంటే ఏంటిది? 64 ప్లస్ 36 - 1 ప్లస్ 8 + 6/2. ఇక్కడ ఇది ఏమవుతుంది? 100 -1 - 14/2 7 అంటే √99 - 7. √99 ఎలా రాసుకోవచ్చు? 9 × 11 - 7 అంటే 3√11/7. ఇలా మనకి ఇదంతా చేసినా కూడా ఎలా 8 - A/2 ప్లస్ 6 - A/2 హోల్ స్క్వేర్ ఇదంతా చేసినా కూడా మనకి ఇదే వస్తుంది అన్నమాట. నా ప్రయత్నం ఏంటిదంటే ఒక షార్ట్ కట్ మనం నేర్చుకున్నా అది మనకు హాఫ్ మార్క్ అయినా 1 మార్క్ అయినా తెచ్చి పెట్టాలి. నా ఛానల్ వల్ల అట్లీస్ట్ వాళ్ళకు 1 మార్కో హాఫ్ మార్కో రావాలనేదే కోరికతో నేను ఈ షార్ట్ కట్స్ని చాలా ఇంకా ఉన్నదానికంటే ఇంకా ఈజీగా ఎలా చేయాలని నేను ప్రాక్టీస్ చేసుకుంటా, టెస్ట్ చేసుకుంటా నేను ప్రయత్నం చేస్తున్నానండి. అది నీ ఉద్దేశం ఇది. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో 1-2 సార్లు ఎన్నోసార్లు ఫెయిల్ అయిన వాళ్ళని అడగండి. వాళ్ళు చాలా వరకు ఈ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అయినా ఏదైనా సరే షార్ట్ కట్స్ వాళ్ళ ఎవ్వరూ రాక కాదు, మ్యాక్సిమం ఆ టయానికి గుర్తురాక షార్ట్ కట్స్ అనేవి లేక ఆ లెందీ ప్రాసెస్లోనే 1 మార్క్ హాఫ్ మార్క్ కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలా ఎవరో ఉండకూడదు. అట్లీస్ట్ ఒక్క ప్రాబ్లం అయినా హాఫ్ మార్క్ అయినా 1 మార్క్ అయినా సరే నా ఛానల్ నుంచి రావాలని నేను కోరుకుంటున్నా. మీకు ఎక్కడ ప్రాబ్లం ఉందో, మరి నా ఎక్స్ప్లెనేషన్లో ప్రాబ్లం ఉందో ఏముందో దయచేసి కింద కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలియచేయండి. తెలిస్తే నేను ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నా వల్ల కొంతమందికైనా యూజ్ అయితే నా కోరిక కదండి. నెక్స్ట్ ఇదైతే రెక్టాంగిల్ నుంచి ఆక్టాగాన్ కట్ చేసినాం. మనం ఇంకొకటి ఇప్పుడు కిరణ్ సార్ బుక్లో మేము జనరల్ మ్యాథ్స్లో ఉన్నా, మళ్ళీ నేను ఇక్కడ ఇవి టెక్స్ట్ బుక్స్ థియరమ్స్ చూసుకుంటానే చేస్తున్నానండి. దాని ప్రకారం కాదు, ఆ టెక్స్ట్ బుక్ థియరమ్స్ని చదువుకుంటా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా మళ్ళీ వీటికి ఇప్పుడు మనకి మ్యాక్సిమం అందరూ ఏది చేసినా మనం షార్ట్ కట్ ట్రిక్స్తోనే చేయాలి. ఇప్పుడున్న సిలబస్ ఏంటిదంటే ముందు మన సిలబస్ దానికంటే చిన్న చిన్న లెక్కలు ఇచ్చేసి ఇట్లా లైన్లు వేసేసి పోయే రోజులు పోయినాయండి. ఇప్పుడు ఎలా ఇస్తున్నారంటే పెద్ద ప్రాబ్లమ్స్ ఇస్తున్నారు. ఆ ప్రాబ్లమ్స్కి చదవటానికి టైం కావాలి, దానికి తగ్గట్టు షార్ట్ కట్ మీరు నేర్చుకోవాలంటే కంపల్సరీగా 1 అవర్ చేసిన ప్రాబ్లమ్నే మళ్ళీ చేయటం అలవాటు చేసుకోండి. దానివల్ల మీకు ఇంకా ఎక్కువ కాన్సెప్ట్ అనేది వస్తుంది.
ఓకే, నెక్స్ట్ ఈసారి పీక్యూఆర్ఎస్ ఈజ్ ఏ స్క్వేర్ హూజ్ సైడ్ ఈజ్ ఏ 16 సైడ్ ఇచ్చారు. మనకి స్క్వేర్ అంటే ఆల్ సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటేనే దాన్ని మనం స్క్వేర్ అని అంటాం. దీనిలోంచి మనకి ఏం కట్ చేయమన్నారు, ఆక్టగాన్ కట్ చేయమన్నారు. ఇవి 8 సైడ్స్ ఈక్వల్. దీనివల్ల ఏమంటే ఐసోలేస్ ట్రయాంగిల్స్ ఏర్పడతాయి. అదైతేనేమో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏర్పడుతుంది. ఇదైతేనేమో ఐసోలేషన్ ట్రయాంగిల్ ఏర్పడుతుంది. సైడ్ అనేది 16 సెంటీమీటర్స్. దీనికి డైరెక్ట్గా ఫార్ములా వేసుకొని చేయొచ్చు. ఇలాంటి ఫార్ములా ఒక దగ్గర నోట్స్లో రాసుకొని పెట్టుకోండి. ఎలా అంటే a ఇంటూ 1 - √2/2 ఈ ఫార్ములా వేసేస్తే సరిపోతుంది. a అంటే 16, 2 - √2/2 8 అంటే 16 - 8√2. ఫస్ట్ మనం ఎలిమినేషన్ పద్ధతి ద్వారా తెలుసుకోవచ్చు, కానీ ఫస్ట్ ఇది ఇలా నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకో డయాగ్రామ్ ఇచ్చారండి. దాన్ని ఇన్ ద గివెన్ డయాగ్రామ్ ఇచ్చారు. ఇన్ ద గివెన్ ఫిగర్ ఏబిసిడి అని ఒక రెక్టాంగిల్ ఇచ్చారు. ఈ రెక్టాంగిల్కి పాయింట్ డీసీ మీద పాయింట్ ఇచ్చారు, క్యూ ఇచ్చారు. ఇక్కడ డిపి 10 సెంటీమీటర్లు ఇచ్చారు. ఏమేమి ఇచ్చారు, డిపి ఈజ్ ఈక్వల్ 10 సెంటీమీటర్లు, టోటల్ ఏమో 15 సెంటీమీటర్స్ ఇచ్చారు. అంటే డీసీ ఈజ్ ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్ ఇచ్చారు. పి అనేది డీసీకి మిడ్ పాయింట్ కాబట్టి ఆల్రెడీ ఇది 10 సెంటీమీటర్స్ అంటే ఇది 5 సెంటీమీటర్సే కదా. ఎందుకంటే టోటల్ లెంత్ వచ్చేసి 15 సెంటీమీటర్స్, పీసీ వచ్చేసి 5 సెంటీమీటర్స్. మనం ఫైండ్ అవుట్ చేయమన్నారంటే ఈ ట్రయాంగిల్ కనుక్కోమన్నారు. ఈ లెంత్ అంటే ఏక్యూ లెంత్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏక్యూ లెంత్ రావాలి అంటే ఆల్రెడీ బీసీ ఎంత ఇచ్చారు, రెక్టాంగిల్లో 24 సెంటీమీటర్స్ ఇచ్చారు. మరి రెక్టాంగిల్ యొక్క ప్రాపర్టీస్ ఏంది, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా, 24 సెంటీమీటర్స్ అవ్వాలి. అప్పుడు మనకి ఈ బేస్ తెలుసు, ఈ హైట్ తెలుసు, ఇది మనం కనుక్కుంటే సరిపోతుంది కదా. ఏపీ కనుక్కుంటే ఏపీ అయితే ఎంత, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది 24 అంటే 24 స్క్వేర్ అంటే 576, 10 స్క్వేర్ అంటే 100, టోటల్ అయితే 676. ఏపీ వచ్చేసి 26 సెంటీమీటర్స్. మరి మనం ఈ సైడ్ మనకు కావాల్సింది పీక్యూ కావాలి. పీక్యూ కావాలంటే వేరే ఆప్షన్ ఏంటిదంటే ఈ ట్రయాంగిల్ నుంచి మనం సిమిలర్ ట్రయాంగిల్లా తీసుకొని చేయొచ్చు. అప్పుడు ఎలా చేస్తామంటే ఈ ఏపీ బై పీక్యూ ఈజ్ ఈక్వల్ టు డిపి బై పీసీ. ఏపీ వచ్చేసి 26 సెంటీమీటర్స్, పీక్యూ ఈజ్ ఈక్వల్ టు మనకు తెలియదు, డిపి అంటే 10, ఇది 5, 2, ఇది 13 సెంటీమీటర్స్, పీక్యూ వచ్చేసి 13 సెంటీమీటర్స్. మరి టోటల్ ఏక్యూ కావాలి అంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఏక్యూ కావాలంటే ఏపీ ప్లస్ పీక్యూ 26 ప్లస్ 13 అంటే 39 సెంటీమీటర్స్. తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. వెనకడుగు మాత్రం వేయొద్దు, మళ్ళీ చేయండి. ఎక్కడ ఈజీగా షార్ట్ కట్స్ ఉంటే అవన్నీ రాసుకోండి. మనకి ఉన్న టైంలో ఎన్ని ప్రాబ్లమ్స్, ఎంత సిలబస్ నేర్చుకుంటున్నాం అన్నది అస్సలు పాయింట్ కాదు. నేర్చుకున్న దాంట్లో మనం ఎన్ని ప్రాబ్లమ్స్ అటెంప్ట్ చేసాం, అది మిస్టేక్ లేకుండా అన్నది చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఎందుకంటే వేరే వాళ్ళకి యూజ్ అవ్వచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోండి. Please follow my channel.